హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 టెస్ట్ సిరీస్లో భాగంగా మరి యూనిట్ 2 ఏంటి బయోకెమిస్ట్రీకి సంబంధించి చాప్టర్ 11 యూరిన్ ఫార్మేషన్, యూరిన్ అనాలిసిస్ అండ్ టెస్ట్లు సో ఎక్సెట్రా అయితే ఈ టాపిక్లో అయితే చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఎవరు కూడా మీ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైతే మన యాప్లో టెస్ట్ సిరీస్ తీసుకున్నారో లేదా బాలాజీ చిరబోయిన సార్ యాప్లో కూడా కోర్స్ తీసుకున్నారో వారంతా కూడా వీటిని ప్రాక్టీస్ కోసం అయితే యూజ్ చేయవచ్చు. చాలా బాగుంటాయి. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో గైస్, మన యాప్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 మెగా టెస్ట్ సిరీస్ అయితే చాలా మంచి రెస్పాన్స్తో ముందుకు సాగుతుందండి. మరి మార్కెట్లో ఎలాంటి బుక్స్ లేనటువంటి సిచ్యువేషన్లో, కోచింగ్ లేనటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క టెస్ట్ సిరీస్ ప్రతి ఒక్కరికి చాలా బాగా యూస్ఫుల్గా అవుతుంది. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక ఈరోజు చూస్తున్నట్లయితే మన టెస్ట్ సిరీస్ గురించి ఇంకా ఎవరైతే తీసుకోలేదో వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా మంచి అవకాశము. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి సో కొంచెం కాంపిటీషన్ అయితే హెవీగానే ఉండే అవకాశం ఉంది. కొంచెం ప్రిపేర్ అయితే జాబ్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకేనా, ఆల్మోస్ట్ 5,000+ ప్రశ్నలు ఇందులో టార్గెట్ అని 3,000 వరకు అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇంకా అప్డేట్ అవుతూనే ఉంటాయి. 100% తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని వీటిని అయితే ప్రొఫెసర్ల చేత అయితే రూపొందించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎలా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీకు తెలియకపోతే టెస్ట్ సిరీస్ యాప్ అని కామెంట్ చేయండి, నేను పంపిస్తాను. ఓకేనా, బట్ ప్రతి ఒక్కరి దగ్గర మన టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఆల్ ద బెస్ట్. తెచ్చుకున్న కంటెంట్లోకి వెళ్దాం. ఇక క్వశ్చన్ నెంబర్ 1 అయితే చూద్దామండి. వాట్ ఈస్ ద నార్మల్ pH రేంజ్ ఆఫ్ యూరిన్? అంటే నార్మల్ మూత్రం యొక్క pH పరిధి అనేది ఏ విధంగా ఉంటుంది? 4.5 to 8.0, 3.0 to 4.0, 8.0 to 9.0, 2.0 to 3.0. నార్మల్ మూత్రం యొక్క pH రేంజ్ ఏ విధంగా ఉంటుంది యూరిన్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 4.8 to 8.0 మధ్య అయితే నార్మల్ pH రేంజ్ అండి. ఓకే, యూరిన్ pH అయితే ఈ విధంగా ఉంటుంది. వివరాలు చూసినట్లయితే ద నార్మల్ pH రేంజ్ ఆఫ్ యూరిన్ ఈజ్ బిట్వీన్ 4.5 to 8.0. దిస్ రేంజ్ helps in maintaining the acid base balance in the body, with the average being close to 6.0. యావరేజ్ అయితే 6.0 అయితే ఉంటుందండి. సాధారణంగా మూత్రం యొక్క pH 4.5 నుండి 8.0 వరకు ఉంటుంది. ఇది శరీరంలో ఆమ్ల క్షార సమతుల్యతను నిర్వహించడంలో సహాయపడుతుంది. సగటు pH 6.0 చుట్టూ అయితే ఉంటుంది. ఓకేనా, ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అబ్నార్మల్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ యూరిన్? అంటే క్రింది వాటిలో ఏది మూత్రంలో అసాధారణ పదార్థము, అసాధారణంగా కనిపిస్తుందండి? గ్లూకోజ్, యూరియా, క్రియేటినిన్ అండ్ సోడియం. ఏది అసాధారణంగా కనిపిస్తుందండి? అంటే ఇది కనిపించొద్దు మూత్రంలో. ఇది కనిపించిందంటే సో డిసీజ్ ఉన్నట్లే. చూద్దామండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గ్లూకోజ్ అండి. ఆప్షన్ ఏ, గ్లూకోజ్ అనేది ఉండకూడదు, అసాధారణమైన పదార్థం. ఇది ఉందంటే ఏంటండి, డయాబెటీస్ మెల్లిటస్, చక్కెర వ్యాధి ఉన్నట్లుగా మనము చెప్పుకోవచ్చు. చూద్దాం. గ్లూకోజ్ ఈజ్ నాట్ ఏ నార్మల్లీ ఫౌండ్ ఇన్ యూరిన్. ఇట్స్ ప్రెజెన్స్ known as a glycosuria may indicates conditions like a diabetes mellitus. అంటే గ్లూకోజ్ సాధారణంగా మూత్రంలో ఉండదు. గ్లూకోజు నైర్మాల్యము, దీన్ని సైకోసూరియా అంటారు. ఓకే, ఇది డయాబెటీస్ మిల్లిటస్ వంటి పరిస్థితులను సూచిస్తుంది. ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద నార్మల్ రేంజ్ ఫర్ 24 hours యూరినరీ ప్రోటీన్? అంటే 24 గంటల మూత్రంలోని ప్రోటీన్ యొక్క సాధారణ పరిధి ఎంత? ఓకేనా, అంటే 24 hours యూరినరీ ప్రోటీన్ ఎంత ఉంటుంది? ఓకే, 150 milligrams per day, అంటే 24 hours కదా. నెక్స్ట్ 500 milligrams per day,
1 kg per day, 200 milligrams per day. ఎంత ఉండొచ్చండి? నార్మల్ ఆప్షన్ ఏ అండి. ఎంత? 150 మిల్లీగ్రామ్స్ పర్ డే అయితే సాధారణ పరిధిగా చెప్పుకోవచ్చండి. ఓకేనా? దీన్ని 24 hours యూరినరీ ప్రోటీన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇంపార్టెంట్. ఓకే, చూద్దాం. The normal range for 24 hours urinary protein is less than 150 milligrams per day. Higher levels may suggest kidney disease అండి. ఓకేనా? అది దాటిందని, సారీ ఇక్కడ 500 అని ఇచ్చారు కదా, సో ఇక్కడ తప్పుపడిందండి, నేను ఎడిట్ చేస్తాను. 150 మాత్రమే ఇది. ఓకే, ఎడిట్ చేస్తాను, ఇది నో ప్రాబ్లం. సో 150 grams పర్ డేగా అయితే మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా? మరి ఒకవేళ ఎక్కువైందనుకోండి యూరిన్లో, హై లెవెల్స్ మే సజెస్ట్ కిడ్నీ డిసీజెస్ ఆర్ డ్యామేజ్ అండి. ఓకేనా? అందరు కూడా గుర్తుంచుకోవాలి. తెలుగులో కూడా చూద్దాం. 24 గంటల ప్రోటీన్, ఓకేనా, ప్రోటీన్ విసర్జన సాధారణంగా 150 మిల్లీగ్రాములు పర్ డే కంటే తక్కువగా ఉంటుంది. దీనికంటే ఎక్కువగా ఉందనుకోండి వృద్ధ కిడ్నీ వ్యాధి లేదా కిడ్నీ నష్టాన్ని సూచిస్తుంది. ఇంపార్టెంట్ అండి. ఓకే, అంటే ప్రోటీన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉండకూడదు యూరిన్లో. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్? జిఎఫ్ఆర్ అంటారండి. గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ జిఎఫ్ఆర్ని కొలవడానికి క్రింది ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారు? గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకేనా? ఆప్షన్ ఏ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఇన్యులిన్ అండి. ఇన్యులిన్. ఓకేనా? గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ కొలవడానికి ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారు? ఇన్యులిన్. ఇన్సులిన్ కాదండి, ఇన్యులిన్. ఓకేనా? వివరాలు చూద్దాము. Inulin is used to measure the glomerular filtration rate as it is freely filtered by the glomerulus and not reabsorbed or secreted by the kidneys. ఓకేనా? గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ని కొలవడానికి ఇన్సులిన్ ఉపయోగిస్తారు. ఇది గ్లోమెరులర్ ద్వారా పూర్తిగా ఫిల్టర్ చేయబడుతుంది మరియు మూత్రంలో తిరిగి గ్రహించబడదు లేదా విడిచిపెట్టబడదు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ బాడీ ఫ్లూయిడ్ సరౌండెడ్స్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్? అంటే క్రింది వాటిలో ఏది శరీర ద్రవము మెదడు మరియు వెన్నుపాము చుట్టూ ఉంటుంది? ఇంపార్టెంట్. విచ్ బాడీ ఫ్లూయిడ్ అండి? సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, సో ప్లూరా ఫ్లూయిడ్, పెరిటోనల్ ఫ్లూయిడ్, సైనోవియల్ ఫ్లూయిడ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుందంటే మస్తిష్క మేరు ద్రవము అని అంటారు దీన్ని తెలుగులో చూసినట్లయితే. సో ఇది మరి వెన్నుపాము మరియు స్పైనల్ కార్డ్ చుట్టూ అయితే ఉంటుంది. ఓకేనా? సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఈజ్ ద ఫ్లూయిడ్ దట్ సరౌండ్స్ అండ్ ప్రొటెక్ట్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఇట్ ప్రొవైడ్స్ క్రషనింగ్ అండ్ రిమూవ్స్ వేస్ట్ ప్రోడక్ట్గా మనమైతే చెప్పుకోవచ్చు. మెదడు మరియు వెన్నుపాము చుట్టూ ఉన్న ద్రవము సెరెబ్రో స్పైనల్ ద్రవము. ఇది మెదడుకు రక్షణ కల్పిస్తుంది మరియు వ్యర్థాలను తొలగిస్తుంది. ఓకేనా? ఎప్పుడైనా సడన్గా హెడ్కి చిన్న గాయాలుగా అయినప్పుడు ఈ యొక్క ద్రవం ఏ విధంగా ఉంటుందంటే మెదడుకి ప్లస్ ఈ యొక్క కపాల ఎముకకి మధ్య ఉంటుందండి. కాబట్టి ఈ యొక్క మస్తిష్క మేరు ద్రవం అంటారు తెలుగులో, ఇది భద్రత కల్పిస్తుందండి. ఓకేనా? సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. ఓకే. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫాస్టింగ్ పీరియడ్ బిఫోర్ కండక్టింగ్ ఏ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్? జీటీటీ టెస్ట్ చేయడానికి, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేయడానికి ముందు సాధారణంగా ఎంత సమయము ఉపవాసంగా ఉండాలి? ఎగ్జాక్ట్లీ తెలుసుకోవాలంటే 8 to 12 hours, 2 to 4 hours, 4 to 6 hours అండ్ 12 to 16 hours. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 8 to 12 hours అయితే ఫాస్టింగ్ ఉండాల్సిందే. అలా అయితేనే గ్లూకోజ్ లెవెల్స్ని ఈజీగా టెస్ట్ చేయవచ్చు. ఓకే. A fasting period of 8 to 12 hours is required before a glucose tolerance test to ensure accurate results. గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ముందు 8 నుంచి 12 గంటల ఉపవాసం అవసరం. ఇది ఖచ్చితమైన ఫలితాలను అందించడంలో
పడుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నార్మల్ కలర్ ఆఫ్ అ యూరిన్? సాధారణంగా మూత్రం యొక్క రంగు ఏంటి? డార్క్ ఎల్లో, పేల్ ఎల్లో, రెడ్, బ్రౌన్. ఏ కలర్ ఉంటుందండి సాధారణ మూత్రం యొక్క రంగు? ఆప్షన్ బి అండి పేల్ ఎల్లో. ఓకేనా, పేల్ ఎల్లో అంటే గడ్డి కలర్ అండి, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, ఎండిపోయిన గడ్డి ఉంటుంది కదా అది. నార్మల్ యూరిన్ కలర్ ఈజ్ అ పేల్ ఎల్లో విచ్ ఈజ్ డ్యూ టు ద presence of a urochrome. Darker or unusual colors can indicate hydration or other health issues. సాధారణంగా మూత్రం పసుపు రంగులో ఉంటుంది, ఇది యూరోక్రోమ్ వల్ల కలుగుతుంది. ముదురు రంగు లేదా విభిన్న రంగులు డీహైడ్రేషన్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలను సూచించవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ద ప్రెజెన్స్ ఆఫ్ విచ్ అబ్నార్మల్ కాన్స్టిట్యూయెంట్ ఇన్ అ యూరిన్ ఇండికేట్స్ ఎ కిడ్నీ ఇన్ఫెక్షన్. అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ సూచనగా మూత్రంలో ఏ పదార్థం ఉండడము అసాధారణంగా మనం చెప్పుకోవచ్చు? ఓకే, ప్రోటీన్, పస్ సెల్స్, యూరియా, క్రియేటినిన్. ఏది ఉంటే అసాధారణం అండి మరి? ఆన్సర్ ఆప్షన్ బి పస్ సెల్స్ అండి. పస్ సెల్స్ అంటే ఏంటో చూద్దాము. ద ప్రెజెన్స్ ఆఫ్ పస్ సెల్స్ ఇన్ యూరిన్ అంటే పైయూరియా అంటారండి. పస్ సెల్స్ని ఏమంటారు? పైయూరియా. ఇట్ ఇండికేట్స్ ఏ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఆర్ కిడ్నీ ఇన్ఫెక్షన్. ఓకే, మూత్రంలో పస్ కణాలు ఉండడము, ప్యూరియా కణాలు ఉండడము మూత్రపిండాలు లేదా కిడ్నీ ఇన్ఫెక్షన్ని సూచిస్తుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నార్మల్ క్రియేటినిన్ క్లియరెన్స్ ఇన్ ఏ హెల్దీ అడల్ట్? ఆరోగ్యవంతమైన వయోజనుల్లో సాధారణంగా క్రియాటినిన్ క్లియరెన్స్ ఎంత ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 100 నుంచి 130 ml/min అయితే ఉండాల్సి ఉంటుంది. చూద్దాం క్లియర్గా. నార్మల్ క్రియాటినిన్ క్లియరెన్స్ ఫర్ ఏ హెల్దీ అడల్ట్ ఈజ్ బిట్వీన్ 100 to 130 ml/min. ఇట్ మెజర్స్ ద కిడ్నీస్ ఎబిలిటీ టు ఫిల్టర్ క్రియేటినిన్. ఓకే, సో ఆరోగ్యవంతమైన వ్యక్తుల్లో సాధారణంగా క్రియాటినిన్ క్లియరెన్స్ 100 నుంచి 130 ml/min అయితే ఉంటుంది. ఇది కిడ్నీ క్రియాటిన్లను ఎలా ఫిల్టర్ చేస్తుందో కొలుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ యూరిన్ ఈజ్ నోన్ యాజ్. మూత్రంలో ప్రోటీన్ ఉనికిని దేనిగా పిలుస్తారు? ప్రోటీన్ అనేది మన యొక్క మూత్రంలో ఉందనుకోండి, దాన్ని దేనిగా పిలుస్తారండి? హెమటూరియా, గ్లైకోసూరియా, ప్రోటీన్యూరియా, పైయూరియా. ఇది ఏ డిసీజ్గా చెప్పుకోవచ్చండి? ఆప్షన్స్ అండి ప్రోటీన్యూరియా. ఓకే, ప్రోటీన్యూరియా వివరాలు చూద్దాం. Proteinuria refers to the presence of a protein in urine which can be an indicator of kidney disease. ప్రోటీన్యూరియా అంటే మూత్రంలో ప్రోటీన్ ఉనికిని సూచిస్తుంది. ఇది కిడ్నీ వ్యాధికి సంకేతము కావచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది రీనల్ క్లియరెన్స్ టెస్ట్? రీనల్ క్లియరెన్స్ టెస్ట్ యొక్క లక్ష్యం ఏంటి? అది అసలు ఎందుకు చేస్తారు ఈ యొక్క రీనల్ క్లియరెన్స్ టెస్ట్ని? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు అసెస్ ద కిడ్నీస్ ఎబిలిటీ టు ఫిల్టర్ సబ్స్టాన్సెస్ ఫ్రమ్ ద బ్లడ్. ఓకే, ఇంపార్టెంట్. ద renal clearance test is used to evaluate the kidney's ability to clear substances like creatinine or urea from the blood. అర్థమైంది కదండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. రీనల్ క్లియరెన్స్ టెస్ట్ కిడ్నీలు క్రియాటినిన్ లేదా యూరిన్ వంటి పదార్థాలను రక్తం నుంచి ఫిల్టర్ చేయగలిగే సామర్థ్యాన్ని కొలుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నార్మల్ బ్లడ్ యూరియా లెవెల్ ఇన్ అడల్ట్స్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నార్మల్ బ్లడ్ యూరియా లెవెల్ ఇన్ ద అడల్ట్స్? ఆరోగ్యకరమైన వయోజనుల్లో సాధారణ రక్త యూరియా స్థాయిలు ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఎంత అండి? 7 నుంచి 20 mg/dL. ఓకే, 7 నుంచి 20 mg/dL. ఇంపార్టెంట్. ద నార్మల్ రేంజ్ ఆఫ్ బ్లడ్ యూరియా ఇన్ అడల్ట్స్ 7 to 20 mg/dL. ఇంక్రీజ్డ్ లెవెల్స్ మే ఇండికేట్ ఏ కిడ్నీ డిస్ఫంక్షన్ ఆర్ డిహైడ్రేషన్గా చెప్పుకోవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉందనుకోండి, అది ఏదైనా ఒక కిడ్నీ సంబంధిత సమస్యకు కారణము అవ్వచ్చు. నెక్స్ట్ వన్,
వాట్ ఈస్ ద నార్మల్ రేంజ్ ఆఫ్ సీరం క్రియాటినిన్ ఇన్ అడల్ట్స్? అంటే ఆరోగ్యకరమైన వయోజనుల్లో సీరం క్రియాటినిన్ యొక్క సాధారణ పరిధి ఎంత ఉంటుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 0.6 to 1.2 milligrams per deciliter, 1.5 to 2.0 milligrams per deciliter, 2.5 to 3.0 milligrams per deciliter, 3.0 to 5.0 milligrams per deciliter. ఎంత ఉండాలండి? ఆప్షన్ ఏ 0.6 to 1.2 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ అయితే ఉండాలి. సో ఆరోగ్యకరమైనటువంటి వయోజనులు, ద హెల్దీ పర్సన్ the normal range of healthy person, okay, serum creatinine level is 0.6 to 1.2 milligrams per deciliter. చూద్దాం. The normal range of serum creatinine in adults is 0.6 to 1.2 milligrams per deciliter. Higher levels indicate impaired kidney function. అంటే కిడ్నీ సమస్యలను అయితే తెలియజేస్తుంది ఎక్కువ ఉంటున్నట్లయితే ఈ టెస్ట్. The normal glucose level is a cerebrospinal fluid is approximately. cerebrospinal fluidలో సాధారణ గ్లూకోజ్ స్థాయి సుమారు ఎంత ఉంటుంది? 10 నుంచి 20, 10 to 30 milligrams per deciliter, 40 to 70 milligrams per deciliter, 80 to 100 milligrams per deciliter, 100 to 120 milligrams per deciliter. ఎంత అండి? ఆప్షన్ బి అండి, 40 to 70 milligrams per deciliter. ఓకే, ఇంపార్టెంట్. The normal glucose level in a CSF is between 40 to 70 milligrams per deciliter. Lower levels may indicate infection like meningitis. Okay, meningitis. చూద్దాం వివరాలు. సాధారణంగా సిఎస్ఎఫ్లో గ్లూకోజ్ స్థాయిలు 40 నుంచి 70 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్స్ మధ్య ఉంటాయి. తక్కువ స్థాయిలు దేన్ని తెలియజేస్తాయండి? మెనింజైటిస్ వంటి ఇన్ఫెక్షన్లను సూచిస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నార్మల్ కాంపోనెంట్ ఆఫ్ ప్లూరల్ ఫ్లూయిడ్? అంటే ఫ్లూరల్ ద్రవంలో సాధారణంగా ఉండే పదార్థం ఏది? రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, అల్బ్యూమిన్, గ్లూకోజ్. ఏముంటుందండి ఫ్లూరల్ ద్రవంలో? ఆప్షన్ సి అండి, అల్బ్యూమిన్ ఉంటుందండి. ఏముంటుంది? అల్బ్యూమిన్. ఇది ఒక ప్రోటీన్ అండి. చూద్దాం. Albumin is a normal component of pleural fluid. While an excesses the white blood cells or red blood cells can indicate a disease. అంటే ప్లూరల్ ద్రవంలో సాధారణంగా అల్బ్యూమిన్ ఉంటుందండి. అయితే ఎక్కువగా ఉన్న తెల్ల రక్త కణాలు లేదా ఎర్ర రక్త కణాల వ్యాధిని సూచించవచ్చు. ఓకేనా? ఎక్కువగా ఉండద్దు ఈ యొక్క ప్లూరల్ ద్రవంలో అల్బ్యూమిన్. ఎక్కువగా ఉందనుకోండి ఎర్ర రక్త కణాలు లేదా తెల్ల రక్త కణాల వ్యాధిగా దీన్ని చెప్పుకోవచ్చు. అంటే ఎంత ఉండాలో అంతే ఉండాలి. నెక్స్ట్ వన్, అక్యుములేషన్ ఆఫ్ ఎక్సెస్ పెరిటోనియల్ ఫ్లూయిడ్ ఈజ్ నోన్ యాజ్. పెరిటోనియల్ ద్రవము అధికంగా పేరుకుపోవడాన్ని ఏమంటారు? పెరిటోనియల్ ఫ్లూయిడ్ ఎక్సెస్గా ఉంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అసిసైటిస్. ఓకే, అసిసైటిస్. చూద్దాం. Ascites refers to the accumulation of excess fluid in the peritoneal cavity, often associated with the liver diseases. పెరిటోనియల్ క్యావిటీలో అధిక ద్రవం పేరుకుపోవడాన్ని అసైటిస్ అంటారు. ఇది సాధారణంగా కాలేయ వ్యాధులతో సంబంధము కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ ఇండికేషన్ ఫర్ పర్ఫార్మింగ్ ఏ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్? అంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేయడానికి సాధారణ సూచన ఏది? జీటీటీ. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏంటి? డయాబెటీస్ మిల్లీ టెస్ట్ అయితే చేస్తారండి. గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేయడానికి సూచన ఏంటి? డయాబెటీస్ మిల్లిటస్. ఓకే, షుగర్ వ్యాధి అని అర్థం ఇది. జీటీటీ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు డయాగ్నోస్ డయాబెటీస్ మిల్లిటస్ బై మెజరింగ్ హౌ ద బాడీ handles a glucose load. Okay, important. Next one చూద్దాం. How long should a patient fast before
అండర్గోయింగ్ ఏ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. అంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేయడానికి ముందు ఎంత సమయం ఉపవాసము ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 8 నుంచి 12 గంటల ఉపవాసం అయితే తప్పకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జాక్ట్లీ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తెలుస్తాయి. A fasting period of 8 to 12 hours is necessary before performing a GTT to ensure accurate test results. Okay. Next one. An increased level of blood urea nitrogen is the most commonly associated with which condition? అంటే రక్త యూరియా నైట్రోజన్ స్థాయిలు పెరగడం సాధారణంగా ఏ పరిస్థితికి సంబంధించినవి? ఏ పరిస్థితికండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కిడ్నీ డిసీజెస్. ఓకే, కిడ్నీ డిసీజెస్. నెక్స్ట్, ఎలివేటెడ్ BUN levels are often associated with the kidney dysfunction as the kidneys are responsible for filtering urea from the blood. Okay, important అండి. నెక్స్ట్ వన్, which is the normal range of total protein in blood? అంటే రక్తంలో మొత్తం ప్రోటీన్ల స్థాయి సాధారణ పరిధి ఎంత? ఎంతకు దాటకూడదు, ఎంత ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 6.0 నుంచి 8.3 గ్రామ్స్ పర్ డెసిలీటర్. ఇంత అయితే మనకు సాధారణ రేంజ్గా చెప్పుకోవచ్చు మన రక్తంలో ప్రోటీన్ల స్థాయి. ఓకే, ఇంపార్టెంట్. The normal range of total protein in blood is 6.0 to 8.3 grams per deciliter, which includes albumin and globulin. ఏముంటుందండి? albumin and globulin అయితే ఇందులో ఉంటుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నార్మల్ albumin globulin రేషియో ఇన్ బ్లడ్? అంటే సాధారణ రక్తంలో అల్బ్యూమిన్ మరియు గ్లోబులిన్ నిష్పత్తి ఎంత? ఎంత ఉంటుందండి వీటి యొక్క నిష్పత్తి? 1.5 to 1.5:1 to 2.1, 2.1 to 3.1, 0.5:1 to 1.1, 3.1 to 4:1. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1.5:1 to 2:1. అంటే ఈ యొక్క అల్బ్యూమిన్ మరియు గ్లోబులిన్ నిష్పత్తి మినిమం అయితే 1.0 నుండి 1% ఉండవచ్చు, లేదా 2% నుంచి 2:1గా అయితే ఉండవచ్చు అల్బ్యూమిన్ మరియు గ్లోబులిన్ యొక్క నిష్పత్తి. ఓకేనా, ఇంపార్టెంట్. ద నార్మల్ A ratio is between 1.5 to 1 and 2:1. Indicates a balance between albumin and globulin in blood. Okay. Next, what is the normal specific gravity range of urine in a healthy individual? ఆరోగ్యవంతుల మూత్రం యొక్క సాధారణ స్పెసిఫిక్ గ్రావిటీ పరిధి ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, స్పెసిఫిక్ గ్రావిటీ. ఓకే, చూద్దాం ఎంత ఉండాలి. 1.005 to 1.0.30, 1.03 to 1.050, 1.000 to 1.005, 1.050 to 1.100. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1.005 to 1.030 అయితే తప్పకుండా ఉండాలి. చూద్దాం ఇక్కడ. The normal specific gravity of urine ranges between 1.005 to 1.030. It measures the concentration of solute the urine. ఓకేనా, ఇదేం తెలియజేస్తుందండి? కాన్సన్ట్రేషన్. ఓకేనా, ఇన్ ద యూరిన్. ఇండికేటింగ్ హైడ్రేషన్ లెవెల్స్గా కూడా మనము చెప్పుకోవచ్చు. అంటే సాధారణ స్పెసిఫిక్ గ్రావిటీ 1.005 నుంచి 1.030 వరకు ఉంటుంది. ఇది మూత్రంలో ఖనిజాల సాంద్రతను కొలుస్తుంది. ఇది శరీరంలో నీటి స్థాయిని కూడా కొలుస్తుందండి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ ద గోల్డ్ స్టాండర్డ్స్ ఫర్ మెజరింగ్ GFR? ఓకే, గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్. GFR అంటే గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్. దీన్ని కొలవడానికి క్రింది వాటిలో ఏది బంగారు ప్రమాణంగా భావిస్తారు? అంటే గోల్డెన్ స్టాండర్డ్ అండి. ఓకేనా, ఏంటది? క్రియాటినిన్ క్లియరెన్స్, యూరియా క్లియరెన్స్, ఇన్యులిన్ క్లియరెన్స్, సోడియం క్లియరెన్స్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇన్యులిన్ క్లియరెన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్లో
ఇన్యులిన్ క్లియరెన్స్ ను ఇది ఒక గోల్డెన్ స్టాండర్డ్గా అయితే కొలుస్తారు. చూద్దాం. ఇన్యులిన్ క్లియరెన్స్ ఈజ్ కన్సిడర్డ్ ద గోల్డ్ స్టాండర్డ్ ఫర్ మెజరింగ్ GFR because inulin is freely filtered by the glomeruli without being absorbed or secreted. సో గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేటు కొలవడానికి ఇన్యులిన్ క్లియరెన్స్ బంగారు ప్రమాణంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇన్సులిన్ పూర్తిగా ఫిల్టర్ చేయబడుతుంది మరియు తిరిగి గ్రహించబడదు లేదా విడిచిపెట్టబడదు. ఇంపార్టెంట్ అండి. ఓకే, యా. ఏ హై బన్ BUN, ఓకే, బ్లడ్ చెప్తాను వీటి గురించి క్లియర్గా. ఏ హై BUN రేషియో టిపికల్లీ సజెస్ట్ విచ్ కండిషన్? BUN క్రియాటినిన్ నిష్పత్తి అధికంగా ఉండడం వల్ల సాధారణంగా ఏ పరిస్థితిని సూచిస్తుంది? ఏంటండి అది? ఆన్సర్ ఆప్షన్ ఏ, డీహైడ్రేషన్. ఓకే, డీహైడ్రేషన్. చూద్దాం. ఏ హై BUN రేషియో ఆఫెన్ ఇండికేట్స్ అ డీహైడ్రేషన్ వేర్ బ్లడ్ యూరియా లెవెల్స్ రైజెస్ మోర్ సిగ్నిఫికెంట్లీ దెన్ క్రియాటినిన్. ఓకేనా? BUN క్రియాటినిన్ నిష్పత్తి అధికంగా ఉండడం డీహైడ్రేషన్ సూచిస్తుంది. ఇది రక్తంలో యూరియా స్థాయిలను క్రియాటినిన్ కంటే ఎక్కువగా పెరుగుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఎలివేటెడ్ ప్రోటీన్ లెవెల్స్ ఈజ్ అ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ కుడ్ ఇండికేట్స్ విచ్ కండిషన్? ఎలివేటెడ్ ప్రోటీన్ లెవెల్స్ అంటే ప్రోటీన్ స్థాయిలు కనుక పెరిగినట్లయితే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో మరి ఏ పరిస్థితిని సూచిస్తుంది? మెనింగైటిస్, డయాబెటీస్, హైపర్టెన్షన్, కిడ్నీ ఫెయిల్యూర్. దేన్ని సూచిస్తుందండి? ఆప్షన్ ఏ అండి. ఓకేనా? మెనింగైటిస్. ఓకేనా? మెనింగైటిస్ని అయితే సూచిస్తుంది. చూద్దాము. ఎలివేటెడ్ ప్రోటీన్ లెవెల్స్ ఇన్ CSF often indicates an infection or inflammation of the central nervous system such as a meningitis. ఇంపార్టెంట్ అండి. CSFలో ప్రోటీన్ స్థాయిలు పెరగడం వల్ల సాధారణంగా సెంట్రల్ నర్వల్ సిస్టమ్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దీంట్లో అయితే ఇన్ఫెక్షన్స్ లేదా వాపుకు ఉదాహరణగా మెనింజైటిస్ను ఇది సూచిస్తుంది. ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్. ద ప్రైమరీ సైట్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ ఇన్ అ కిడ్నీస్. ద ప్రైమరీ సైట్ ఆఫ్ యూరిన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫార్మేషన్ ఇన్ ద కిడ్నీస్ అంటే కిడ్నీలో మూత్రం ఉత్పత్తి జరిగే ప్రధాన ప్రదేశం ఏంటి? ఎక్కడండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గ్లోమెరులస్. ఓకే, గ్లోమెరులస్. ఇంపార్టెంట్. ద glomerulus is where filtration occurs, making it the primary site of a urine formation. గ్లోమెరులస్ అనేది ఫిల్టరేషన్ జరుగుతున్నందువల్ల ఇది మూత్రం జరిగే ప్రధాన ప్రదేశంగా చెప్పుకోవచ్చండి. ఓకేనా? ఇంపార్టెంట్. వల్కము మరియు దవ్వ అనేటువంటి ప్లేస్ ఉంటుందండి మనకు మూత్రపిండం అడ్డుకొత్తలో తెలుగులో చూసినప్పుడు. ఓకేనా? అందులో దీని యొక్క ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. ఓకే. What is the primary function of the renal tubes? Renal tubes. Okay, renal tubules యొక్క ప్రధాన కార్యం ఏంటి? ఏం చేస్తుంది renal tubules? ఆన్సర్ ఆప్షన్ బి అండి, reabsorption and secretion. Okay, reabsorption and secretion. The renal tubules reabsorbs water and essential solids while secreting waste product. ఓకే, రేనల్ ట్యూబుల్స్ నీరు మరియు అవసరమైన ఖనిజాలను తిరిగి గ్రహించడానికి మరియు వ్యర్థాలను విడుదల చేయడానికి పనిచేస్తాయి. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ అబ్నార్మల్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ యూరిన్? ఏంటండి? క్రింది వాటిలో ఏది మూత్రంలో అసాధారణ పదార్థము? యూరియా, క్రియాటినిన్, గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్. ఆన్సర్ ఆప్షన్స్ అండ్ గ్లూకోజ్. ఓకే, నెక్స్ట్. The presence of glucose in urine is abnormal and may indicate diabetes. Next one. Which test measures the concentration of solute in a urine? So, which test measures the concentration of solutes in a urine? మూత్రంలో ఖనిజాల సాంద్రతను కొలిచే పరికరము ఏది? దేంతో కొలుస్తారండి? ఆన్సర్ ఆప్షన్ బి, యూరిన్ స్పెసిఫిక్ గ్రావిటీ టెస్ట్ ద్వారా కొలుస్తారు. ఏంటది? యూరిన్ స్పెసిఫిక్ గ్రావిటీ టెస్ట్.
The urine specific gravity test measures the concentration of solutes indicating hydration status. Okay, next one. A positive urine dipstick test for protein indicates which condition? ప్రోటీన్ కోసము పాజిటివ్ మూత్ర డీప్ స్టిక్ పరీక్ష ఏ పరిస్థితిని సూచిస్తుంది? డీప్ స్టిక్ టెస్ట్ అండి, ఇది ఇంపార్టెంట్. హైడ్రేషన్, డయాబెటీస్, కిడ్నీ డిసీజెస్, ఇన్ఫెక్షన్. ఆప్షన్ సి అండి, కిడ్నీ డిసీజెస్ని ఇది సూచిస్తుంది. పాజిటివ్ మూత్ర డీప్ టెస్ట్ అండి. ఓకే, డీప్ స్టిక్ టెస్ట్. A positive results for a protein in a urine suggest possible kidney damage or diseases. Important andi. Next one. What is the main nitrogenous waste product in urine? మూత్రంలో ప్రధాన నైట్రోజన్ వ్యర్థ ఉత్పత్తి ఏది? యూరిక్ యాసిడ్, క్రియాటినిన్, యూరియా, అమోనియా. ఆప్షన్స్ అండ్ యూరియా అండి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. The normal range of urine pH is typically, సాధారణంగా మూత్రం యొక్క pH సాధారణ పరిధి ఎంత ఉంటుంది? 4.5 to 8.0. రిపీటెడ్ క్వశ్చన్, వదిలేయండి ఇది. అండ్ ఇంక్రీజ్ ఇన్ విచ్ సబ్స్టాన్స్ ఈజ్ అ కామన్ ఇండికేటర్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్? ఏ పదార్థం పెరగడం వల్ల కిడ్నీ విఫలమయ్యే సాధారణ సూచన ఏ పదార్థము పెరగడం వల్ల తెలుసుకోవచ్చు? యూరియా, గ్లూకోజ్, ఆల్బ్యూమిన్, సోడియం. ఆప్షన్ ఏ అండి, యూరియా పెరగడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అనేది తెలుసుకోవచ్చు. An increase in urea levels often indicates a impaired kidney function or a failure. Next, which substance is commonly measured to assess kidney function? చూద్దాం. కిడ్నీ పనితీరు మూల్యాంకనానికి సాధారణంగా కొలిచే పదార్థం ఏంటి? ఆల్బ్యూమిన్, క్రియేటినిన్, బైలిరుబిన్, ఎలక్ట్రోలైట్స్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, క్రియేటినిన్ అయితే కొలుస్తారు. సీరం క్రియేటినిన్ లెవెల్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ టు assess kidney function as they indicate how well the kidneys are filtering waste. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ కిడ్నీస్? కిడ్నీస్ యొక్క మెయిన్ పని ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ బి, ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్ అండి. రక్తాన్ని వడపోసి అందులో ఉన్నటువంటి యూరిన్, క్రియాటినిన్ అన్నిటిని తొలగించి వాటిని మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది. ఓకే, ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ కిడ్నీస్ ఈస్ ఫిల్టర్ బ్లడ్, రిమూవింగ్ వేస్ట్ అండ్ ఎక్సెస్ సబ్స్టాన్స్ టు ఫార్మ్ యూరిన్. ఇంపార్టెంట్. నెక్స్ట్, ద ప్రెజెన్స్ ఆఫ్ కీటోన్స్ ఇన్ యూరిన్ మే ఇండికేట్స్ విచ్ కండిషన్? మూత్రంలో కీటోన్లు ఉన్నట్లయితే, కీటోన్స్ ఈ పరిస్థితి దేన్ని సూచిస్తుందండి? డయాబెటీస్, లివర్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, ఇన్ఫెక్షన్. ఆన్సర్ ఆప్షన్ ఏ, డయాబెటీస్ని సూచిస్తుంది. కీటోన్లు కూడా ఉండకూడదు. కీటోన్స్ ఇన్ యూరిన్ టిపికల్లీ ఇండికేట్ ఏ స్టేట్ ఆఫ్ కీటోసిస్ కామన్లీ సీన్ ఇన్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్. అనియంత్రిత డయాబెటీస్ అండి ఇది. ఓకేనా, కంట్రోల్ చేయలేము. వాట్ ఈస్ ద నార్మల్ రేంజ్ ఆఫ్ 24 hour యూరినరీ ప్రోటీన్ ఎక్స్క్రేషన్? 24 గంటల మూత్రంలో ప్రోటీన్ ఉత్పత్తి యొక్క సాధారణ పరిధి. ఆప్షన్ ఏ అండి, 50 నుంచి 100 milligrams. నార్మల్ 24 hours యూరినరీ ప్రోటీన్ ఎక్స్క్రేషన్ ఈజ్ టిపికల్లీ లెస్ దెన్ 150 grams అండి. 24 గంటల మూత్రం యొక్క ప్రోటీన్ ఉత్పత్తి సాధారణంగా 150 milligrams కంటే కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ రీనల్ క్లియరెన్స్? కిడ్నీ క్లియరెన్స్ను అంచనా వేయడానికి క్రింది పరీక్షలో ఏది ఉపయోగిస్తారు? యూరిన్ కల్చర్, క్రియేటినిన్ క్లియరెన్స్ టెస్ట్, బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్, హీమోగ్లోబిన్ టెస్ట్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, క్రియాటినిన్ క్లియరెన్స్ టెస్ట్ అయితే ఇక్కడ ఉపయోగించడము జరుగుతుంది. The creatinine clearance test is measure how effectively the kidneys clear creatinine from the blood. Important question అండి. నెక్స్ట్, వాట్ డస్ ఏ హై ఆల్బ్యూమిన్ ఏ రేషియో ఇండికేట్స్? అంటే అధిక ఆల్బ్యూమిన్ గ్లోబులిన్ నిష్పత్తి ఏమి సూచిస్తుంది? దేన్ని సూచిస్తుందండి ఇది? లివర్ డిసీజ్, మాల్ న్యూట్రిషన్, కిడ్నీ డిసీజెస్, డిహైడ్రేషన్. దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, లివర్ డిసీజెస్ని సూచిస్తుంది. ఏ హై
A high A ratio may indicate liver diseases where albumin production is decreased. Next one. Which of the following is a common cause of hematuria? Hematuria యొక్క సాధారణ కారణం ఏంటి? హెమటూరియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఓకేనా, ఆన్సర్ ఏ. గ్లోమెరులోని ఫ్రైటిస్ అండి. ఏంటిది? గ్లోమెరులోని ఫ్రైటిస్ అనేది సాధారణ కారణంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, వివరాలు చూద్దాం. గ్లోమెరులోని ఫ్రైటిస్ ద కామన్ కాజ్ ఆఫ్ హెమటూరియా లీడింగ్ టు బ్లడ్ ఇన్ ద యూరిన్. ఓకేనా, అంటే మూత్రంలో రక్తం ఉండడానికి గల కారణం అవుతుందండి. గ్లోమెరులోని ఫ్రైటిస్ అనేది ఏంటి? ఒకవేళ మూత్రంలో రక్తం పడినట్లయితే ఈ పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇదొక రకమైన డిసీజ్ అండి, గ్లోమెరులోని ఫ్రైటిస్. ఓకే, నెక్స్ట్. ఏ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు డయాగ్నోస్ విచ్ కండిషన్? గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఏ పరిస్థితిని నిర్ధారించడానికి ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకేనా, డయాబెటీస్ మిల్లిటస్. ఓకే, డయాబెటీస్ మిల్లిటస్. The glucose tolerance test help to diagnose diabetes mellitus by accessing how well the body process glucose. Okay, important. The presence of bilirubin in urine may suggest which condition? మూత్రంలో బైలురుబిన్ ఉనికి ఉన్నట్లయితే ఏ పరిస్థితి సూచిస్తుంది? కిడ్నీ లివర్ ఫెయిల్యూర్, అనీమియా అండ్ ఇన్ఫెక్షన్. ఆప్షన్ బి అండి, లివర్ డిసీజెస్ని సూచిస్తుంది. బైలురుబిన్ కూడా ఉండకూడదండి. బైలురుబిన్ ఇన్ యూరిన్ అంటే ఈ బైలురుబిన్ని సంశ్లేషించి బయటికి పంపించేది ఏంటండి? బైలురుబిన్ని సంశ్లేషించి మరి యూరియాగా మార్చి బయటికి పంపించేది లివర్. ఒకవేళ లివర్ పనిచేయడం ఖరాబ్ అయిందనుకోండి, బైలురుబిన్ అంతా కూడా రక్తంలో కలిసిపోతుంది. ఓకేనా, గమనించాలి. బైలురుబిన్ యూరిన్ కెన్ ఇండికేట్ లివర్ డిస్ఫంక్షన్ ఆర్ హిమోలిసిస్ లీడింగ్ టు ఇంక్రీజ్డ్ బైలురుబిన్ లెవెల్స్ ఇన్ బ్లడ్గా చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్? గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎందుకు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు అసెస్ బ్లడ్ షుగర్ రెగ్యులేషన్. The GTT is primarily used to assess how well the body regulates blood sugar levels. అంటే జీటీటీ ప్రధానంగా శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా నియంత్రిస్తుందో అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. ఓకే, వాట్ డస్ ద టర్మ్ క్లియరెన్స్ రిఫర్ టు ఇన్ రేనల్ ఫిజియాలజీ? రేనల్ ఫిజియాలజీలో క్లియరెన్స్ అనేటువంటి పదం దేన్ని సూచిస్తుంది? క్లియరెన్స్, the rate at which blood is filtered, the rate at which a substance is removed from blood, the amount of urine produced, the concentration of urine. దేన్ని సూచిస్తుందండి? ఆప్షన్ బి అండి, the rate which a substance is removed from blood. ఓకే, అంటే రక్తంలోని పదార్థాలను ఎంత సమర్థవంతంగా రిమూవ్ చేస్తున్నాయనే దాన్నే క్లియరెన్స్గా చెప్పుకోవచ్చండి. ఓకేనా, clearance refers to the rate at which a substance is removed from the blood by the kidneys. Okay, important question andi. In a which fluid is a ratio typically measured? ఏ నిష్పత్తి సాధారణంగా ఏ ద్రవంలో కొలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, బ్లడ్ అండి. బ్లడ్లో కొలవడం అయితే జరుగుతుంది. ద ఏ రేషియో ఈజ్ typically measured in blood to access protein levels. ఓకే, ప్రోటీన్ లెవెల్స్ అంటే ఏ నిష్పత్తి సాధారణంగా రక్తంలో కొలుస్తారు? ఇది ప్రోటీన్ స్థాయిలను అంచనా వేయడానికి. నెక్స్ట్, ద ప్రెజెన్స్ ఆఫ్ ల్యూకోసైట్స్ ఇన్ ఎ యూరిన్ మే ఇండికేట్స్. అంటే మూత్రంలో ల్యూకోసైట్స్ల ఉనికిని ఏమి సూచించవచ్చు అండి? కిడ్నీ డిసీజ్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, డిసీజ్, డిహైడ్రేషన్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. The presence of leukocytes in a urine often indicates a urinary tract infection. అంటే మూత్రంలో ల్యూకోసైట్లు ఉండడం సాధారణంగా మూత్రపిండ ఇన్ఫెక్షన్ను సూచిస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద టిపికల్ ఫంక్షన్ ఆఫ్ అ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్? సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ యొక్క సాధారణ కార్యం ఏంటి?
ఆన్సర్ ఆప్షన్ సి, ప్రొటెక్షన్ ఆఫ్ ది బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్ ఈజ్ నాట్ టిపికల్లీ పర్ఫార్మ్డ్ ఇన్ ఏ రొటీన్ యూరిన్ అనాలిసిస్? ఏది చేస్తారండి? సాధారణ మూత్ర పరీక్షలో సాధారణంగా చేయబడని పరీక్ష. ఏం చేయరు? ఎక్స్రే ఇమేజింగ్ చేయరండి. పిహెచ్ మెజర్మెంట్ చేస్తారు, ప్రోటీన్ అనాలిసిస్ చేస్తారు, బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ కూడా చేస్తారు, కానీ ఎక్స్రే ఇమేజింగ్ అనేది చేయరండి మూత్రానికి. ఓకే, ద టర్మ్ ఒలిగూరియా రిఫర్స్ టు విచ్ కండిషన్? ఒలిగూరియా పదం ఏ పరిస్థితిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, డిక్రీజ్డ్ యూరిన్ అవుట్పుట్ అండి. డిక్రీజ్డ్ యూరిన్ అవుట్పుట్, ఓకే, బయటికి వెళ్ళడం. ఒలిగూరియా రిఫర్స్ టు ఏ కండిషన్ వేర్ a urine output is significantly less than normal. ఒలిగూరియా అనేది మూత్రం ఉత్పత్తి సాధారణానికంటే తక్కువగా ఉండే పరిస్థితిని సూచిస్తుంది. చివరి క్వశ్చన్, వాట్ డస్ ద ప్రెజెన్స్ ఆఫ్ నైట్రేట్స్ ఇన్ యూరిన్ టిపికల్లీ ఇండికేట్స్? మూత్రంలో నైట్రేట్స్ ఉనికిని సాధారణంగా ఏమి సూచిస్తుంది? ఆప్షన్ బి అండి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ని ఇది సూచిస్తుంది. The presence of nitrates in urine often indicates a urinary tract infection, as certain bacteria convert nitrates to nitrites. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి. చివరి వరకు చూసిన వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇంకా ఎవరైనా మన యాప్లో టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్లయితే ఈ రోజే తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దాదాపు 5,000 ప్రశ్నల వరకు అయితే ఇందులో అప్డేట్ చేయడము జరుగుతుంది. ఇప్పటికే 3,000 దాటాయండి, 3,500 వరకు. మరి బిట్స్ అయితే విత్ ఎక్స్ప్లెనేషన్తో తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. మంచి అవకాశము, ఉపయోగించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.